అందరికీ నమస్కారం. ప్రతి వారం వాసవ నరసింహులు ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1312వ కార్యక్రమం. 1312 గత 25 సంవత్సరాలుగా నిరాటంకంగా మన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాల విషయాల మాట్లాడుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాము. ఫేస్బుక్లో లైవ్ ప్రతి వారం లైవ్లో వస్తుంది. తర్వాత 2-3 రోజుల్లో మన యూట్యూబ్ ఛానల్ సమరం హెల్త్ ఛానల్లో దీన్ని పెడుతున్నాము. 2-3 రోజుల్లోనే సమరం హెల్త్ ఛానల్లో వస్తుంది. ఈ రోజున ప్రముఖ ఆప్థల్మాలజిస్ట్ అంటే కళ్ళ డాక్టర్ గారు ఏంటి డాక్టర్ ఎన్వి అన్నపూర్ణ గారు. ఆమె చాలా కామన్గా మనం చూసేయండి కళ్ళ కలక అనేది దాటి గురించి మాట్లాడుతున్నారు. కలకలక ఎందుకు వస్తుంది, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్స పొందాలి, ఇవన్నీ కూడా డాక్టర్ ఎన్వి అన్నపూర్ణ గారు మనకి తెలియజేస్తారు. నవ్ ఓవర్ టు డాక్టర్ అన్నపూర్ణ గారు. థ్యాంక్ యూ సార్. సో ఇవాళ కళ్ళ గురించి మాట్లాడుకుందామండి. డాక్టర్ సమరం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ కళ్ళ అనే టాపిక్ మీద నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఎలా ప్రివెంట్ చేయాలి, అసలు కళ్ళ అంటే ఏంటి, ఎలా వస్తుంది, సో ఇన్ డీటెయిల్గా దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ. సో కళ్ళ గురించి ఇవాళ మాట్లాడదామండి. కళ్ళ మనందరికీ లేదా మనకు తెలిసిన వాళ్ళందరికీ ఎప్పుడొకప్పుడు మనం చూసే ఉంటాం ఇంతవరకు. సో దీని గురించి ఇవాళ డీటెయిల్లో తెలుసుకుందాము. కళ్ళ గురించి తెలుసుకునే ముందు కంజంక్టివైటిస్, కంజంక్టైవా అంటే ఏంటి, కంట్లో కంజంక్టైవా ఎక్కడ ఉంటుంది అనేది ఫస్ట్ చూద్దాం. దాని గురించి మొదలు అర్థం చేసుకుందాం. సో కంజంక్టైవా అనేది గుడ్డు మీద ఉన్న సన్నటి పొర. అది తెల్లగుడ్డు మీద అలాగే రెప్ప కింద నుంచి తెల్లగుడ్డు వరకు వ్యాపించి ఉంటుంది. నల్లగుడ్డు చివరన అది ఆగిపోతుంది. మనం ఇక్కడ చూసేటైతే, సో ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే ఇక్కడ రెప్ప కింది భాగం నుంచి తెల్లగుడ్డు మీదగా నల్లగుడ్డు చివరన ముగిస్తుందండి. సో ఈ రెడ్ గీతలో ఉన్నది మొత్తం కంజంక్టైవా అన్నమాట. సో కంజంక్టివైటిస్ కళ్ళ అంటే ఈ భాగం అనేది వాపు చెందడం. ఓకే, సో ఈ కంజంక్టైవా అనే దానికి బాగా రక్తనాళాల సప్లై అలాగే నర్వ్ సప్లై బాగా ఎక్కువగా ఉంటుంది. సో కంజంక్టివైటిస్ అన్న కండిషన్లో, కళ్ళ అనే కండిషన్లో ఈ పొర అనేది వాపు చెందడం జరుగుతుంది. ఈ కంజంక్టివైటిస్లో కళ్ళలో కళ్ళు బాగా ఎర్రగా ఉంటాయి. ఎందుకు ఆ ఎరుపు వస్తుంది, మామూలుగా ఎందుకు కన్ను అలా ఎర్రగా ఉండదు అన్నప్పుడు మనం తెలుసుకుంటాం. ఎలా అంటే ఆ కన్ను ఎర్రబోయినప్పుడు దాంట్లో ఉన్న రక్తనాళాలన్నీ వాస్తాయి అన్నమాట. దానివల్ల మామూలుగా తెల్లగా ఉండే గుడ్డు ఎర్రగా వాచినట్టు కనిపిస్తుంది. ఈ కంజంక్టైవా మామూలుగా మన కళ్ళల్లో కంటిని స్మూత్గా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే బయట నుండి తగిలే ఏమైనా చిన్న వస్తువులు కానీ చిన్న పురుగులు కానీ కంటి లోపల డ్యామేజ్ కాకుండా అడ్డుపడే మొదటి భాగం అన్నమాట. దానివల్లనే కొంత కంటి వరకు ఇమ్యూనిటీ కూడా వస్తుంది. ఓకే, సో కంజంక్టివైటిస్లో ఈ కంజంక్టైవా అనేది వాస్తుంది. సో ఈ కంజంక్టివైటిస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయనేది మొదలు చూద్దాం. ఇంట్లో వారికి కానీ చుట్టూరుతో ఉన్న వారికి కానీ ఎవరికన్నా కంజంక్టివైటిస్ ఉంటే మిగతా వారికి కానీ స్నేహితులకు కానీ మిగతా బంధుమిత్రులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కంట్లో ఏమన్నా ఇబ్బందులు ఆల్రెడీ ఉన్నవారు, అంటే కొంతమందికి కళ్ళు పొడిబారిపోయి ఉంటాయి, ఇలాంటి వారికి కంజంక్టివైటిస్ వచ్చే అవకాశం మిగతా మంది కన్నా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది రోజువారీగా కాంటాక్ట్ లెన్సెస్ వాడుతూ ఉంటారు, జోడు వేసుకోవడం ఇష్టం లేక. ఇలాంటి వారు కళ్ళని శుభ్రంగా పెట్టుకోకపోయినా, ఆ కాంటాక్ట్ లెన్సెస్ని శుభ్రంగా పెట్టుకోకపోయినా వాళ్ళకి కంట్లో ఇన్ఫెక్షన్, అదే కళ్ళ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కొంతమందికి ఎలర్జీ లాంటివి, ఆస్తమా లాంటివి ఉంటాయి అన్నమాట శరీరంలో. అలాంటి వాళ్ళకి ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అనే ఒక కంజంక్టివైటిస్ రకం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఎలా వస్తుంది, కంజంక్టివైటిస్ ఏ విధంగా వస్తుంది? ఒక మనిషికి కంజంక్టివైటిస్ లేదా కళ్ళ ఉన్నప్పుడు వారు కంట్లోంచి నీళ్లు కానీ పుసి కానీ కారుతున్నప్పుడు తుడుచుకున్న చేతుల ద్వారా
ఆ చేతులు వేరే దగ్గర ముట్టుకోవడం ద్వారా, వాళ్ళు వాడే టవల్స్ ద్వారా, పక్కబట్టల ద్వారా, లేదా వాళ్ళు వాడే పెన్సిల్ దాని మీద ఆ సెక్రీషన్స్ ఉండి, లేదా డోర్ హ్యాండిల్ కూడా ముట్టుకుంటే తర్వాత మనం వెళ్ళి ముట్టుకుంటే మనకి వ్యాపించడం లాంటివి జరుగుతాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో దీనికి కారణాలు ఏంటి, దీనికి వ్యాపించేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి? సో మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి వైరల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అడినోవైరస్. అడినోవైరస్ వచ్చేసి వైరల్ కంజంక్టివైటిస్లో మోస్ట్ కామన్ ఆర్గానిజం అండి. ఈ క్రిమి చాలా వరకు వైరల్ కంజంక్టివైటిస్ ఏర్పడడానికి కారణం. బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ ఏర్పడడానికి ప్రముఖ 2 కారణాలు స్టాఫ్ అండ్ స్ట్రెప్టోకోకస్ అండి. అలాగే కొన్ని ఎలర్జెన్స్ ఏర్పడడానికి, కొన్ని ఎలర్జెన్స్ వచ్చేసి కంట్లో ఎలర్జిక్ కంజంక్టివైటిస్ని ఏర్పరుస్తాయి. దానికి పుప్పొడి అనేది, పాలిన్ పుప్పొడి మనం వినింటాం, అది చాలా ఇంపార్టెంట్ రీజన్ అనమాట. అలాగే కొంతమంది బాగా ఎక్కువగా స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు. సో ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న క్లోరిన్ కూడా కొంతమందికి ఆ కెమికల్ వల్ల కూడా కంజంక్టివైటిస్ లాంటిది ఏర్పడవచ్చు. సో ఒకసారి మనం వీటికి ఎక్స్పోజ్ అయితే మనకి ఏవన్నా ఆర్గానిజమ్స్ కానీ, లేదా ఈ క్లోరిన్ కానీ, లేదా ఉప్పడి కానీ ఎదురైతే కంట్లో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ? సో ఒక మనిషికి ఒక పాజిటివ్ ఆర్గానిజం లేదా ఒక ఎలర్జెన్ ఎదురైనప్పుడు కంట్లో రక్త కణాలు అనేవి వాస్తాయి. దాంతో కళ్ళు ఎర్రగవడం, కళ్ళు మొత్తం వాయడం, కంట్లోంచి నీళ్లు రావడం, కంట్లోంచి పుసి లేదా చీవు రావడం లాంటిది జరుగుతుంది. సో ఇదన్నమాట సైకిల్ కంట్లో కంజంక్టివైటిస్ రావడానికి. అలాగే కంట్లోపల కంజంక్టివైటిస్ ఉంది అని చెప్పడానికి సైన్స్ సిమ్టమ్స్ ఏంటివి అంటే, కంట్లో ఎరుపు వస్తుంది, ఓకే, ఎరుపుతో పాటు నీళ్లు కారుతుంది, రెప్ప వాస్తుంది, పుసులు రావడం, కళ్ళు అంటుకుపోవడం, కంట్లో ఏదో ఉంది, నా కంట్లో ఏదో నలక పడిందా, నా కంట్లో ఏదో ఉంది అని అనిపించడం ఎప్పటికీ, ఇలాంటివి జరుగుతాయి. కాకుండా కొంతమందికి జ్వరం, కళ్ళతో పాటు జ్వరం ఉంటుంది. కొంతమందికి ఇక్కడ కంతుల్లాగా ఏర్పడతాయి, మెడ దగ్గర, దవడ దగ్గర, చెవి దగ్గర కంతుల్లాగా ఏర్పడతాయి. కొంతమందికి అలాగే సోర్ థ్రోట్, గొంతు బాగోకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ సోర్ థ్రోట్, గొంతు బాగోకపోవడం ఇలాంటివన్నీ చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం చూస్తాం మనం. దీన్ని ఫారింగో కంజంక్టివల్ ఫీవర్ అని కూడా అంటారు. ఒక్క మనిషికి ఇంట్లో కంజంక్టివైటిస్ ఉంటే మిగతా వాళ్ళకి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని మనం చూసాం. సో అలాగే ఒక కంటి నుంచి ఇంకొక కంటికి, కుడి కంటి నుంచి ఎడం కంటికి కూడా కంజంక్టివైటిస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలా దీన్ని మనం కనుక్కుంటాం, ఇది కంజంక్టివైటిసా కాదా అని ఎలా కనుక్కుంటాం? ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్లిట్ ల్యాంప్ అనే మషిన్ తోటి ఎగ్జామిన్ చేస్తేనే కానీ మనం కంజంక్టివైటిస్ని కనుక్కోలేం. సో కంపల్సరీగా ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్, స్లిట్ ల్యాంప్ పరీక్ష చేయించుకోవాలి. అది బేర్ మినిమం. సో దాంట్లో ఓన్లీ కంజంక్టివా అంటే ఆ కంటి మీద ఉన్న పొర మాత్రమే వాచినట్టు మనకి కనిపిస్తుంది. అలాగే కంటి లోపల నల్లగుడ్డు కానీ, లోపల వేరే భాగాలు ఏవి కానీ వాయవు. ఓకేనా? 3 రకాల కంజంక్టివైటిస్ ఉంటుంది. మనం మోస్ట్ ఇంపార్టెంట్ 3 రకాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్, రెండోది వైరల్ కంజంక్టివైటిస్, మూడోది ఎలర్జిక్ కంజంక్టివైటిస్. సో ఫస్ట్ కంజంక్టివైటిస్ రకం వచ్చేసి బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్. బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్లో మనం ఇందాక చూసినట్టు బ్యాక్టీరియా అనే క్రిములు దీనికి కారణం అవుతాయి. ఇవి చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో, అలాగే పెద్దల్లో కూడా ఏర్పడుతుంది. చిన్నపిల్లల్లో మనం చూసినట్టయితే పుట్టిన రోజు నుంచి 3వ రోజు వరకు గోనోకోకస్ అనే ఆర్గానిజం చాలా కామన్గా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో స్ట్రెప్టోకాకై చాలా కామన్గా కనిపిస్తుంది. అలాగే పెద్దల్లో స్టాఫిలోకాకస్ అనే ఆర్గానిజం చాలా కామన్గా చూస్తాము. ఈ అన్ని రకాల కంజంక్టివైటిస్లో కూడా చాలా ఎక్కువ డిశ్చార్జ్ ఉంటుంది. అంటే చాలా ఎక్కువ కళ్ళు పుసి కట్టడం, అంటుకుపోవడం, రెప్పలు పొద్దున్న తెరవలేకపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో ఈ బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్కి ట్రీట్మెంట్ ఏంటిది? ఈ బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్కి ట్రీట్మెంట్ చాలా వరకు యాంటీబయాటిక్స్, వివిధ రకాలైన యాంటీబయాటిక్స్ మనం ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. చాలా వరకు బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇస్తాం, లేదా పెద్దల్లో ఫ్లోరోక్వినలోన్ యాంటీబయాటిక్స్ ఇస్తాము. పిల్లల్లో ఫ్లోరోక్వినలోన్ సూట్ కావు కాబట్టి వేరే రకాలైన యాంటీబయాటిక్స్ ఇస్తాము. వాళ్ళకి తగ్గట్టుగా గోనోకాకస్కి పెనిసిలిన్ గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తాము. చాలామందికి కంట్లో నొప్పి ఉండడం వల్ల మనం వాళ్ళకి ఓరల్ పెయిన్ కిల్లర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేసే రోజులు ఉంటాయి. అలాగే వాళ్ళు ఎక్కువ వెలుతురు చూడలేరు కాబట్టి నల్ల కళ్ళజోడు పెట్టుకోమని అడ్వైస్ చేస్తాము.
నెక్స్ట్ రకం మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వైరల్ కంజంక్టివైటిస్. సో ఈ వైరల్ కంజంక్టివైటిస్లో మన స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్లో చూసినట్టయితే ఫాలికల్స్ అని పైరెప్ప కింది వైపు, మనం పైరెప్పని కింది వైపు తిరగేసి చూస్తే కనుక ఫాలికల్స్ అని కనబడతాయన్నమాట. ఆ ఫాలికల్స్లో తెల్లగా ఒబ్బెత్తుగా వాచిన కంజంక్టైవా మనకి కనిపిస్తుంది. అలాగే సూడో మెంబ్రేన్ అంటే ఈ వాపు వల్ల ఆ తెల్ల పొర మీద ఇంకొక పొర, వాపు వల్ల ఏర్పడిన పొరని సూడో మెంబ్రేన్ అంటాం. చాలా ఎక్కువ వాపు ఉన్న వారికి ఈ సూడో మెంబ్రేన్ అనేది ఏర్పడుతుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఈ వైరల్ కంజంక్టివైటిస్లో కొంతమంది పిల్లలకి సోర్ థ్రోట్ అంటే గొంతు బాగోకపోవడం, జ్వరం కూడా వస్తుంది. సో ఈ ఫస్ట్ పిక్చర్లో మీరు చూసినట్టయితే ఇవి ఫాలికల్స్, ఉబ్బెత్తుగా రెప్ప కింద చిన్న చిన్న సర్కిల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి ఫాలిక్యులర్ రియాక్షన్. మనం ఇది స్లిట్ ల్యాంప్లో మాత్రమే చూడగలం. అలాగే కింద పిక్చర్లో చూస్తే కనుక ఒక పొరలాగా ఈ కంజంక్టైవా పొరలాగా పైన కనిపిస్తుంది కదా, సో అది సూడో మెంబ్రేన్. వైరల్ కంజంక్టివైటిస్ చాలా వరకు హఠాత్తుగా ఎపిడమిక్ లాగా వస్తుంది. అంటే సడన్లీ ఒకరికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది, సడన్లీ 10 మందికి వచ్చేసింది అన్నట్టుగా ఉంటుంది. సో వైరల్ కంజంక్టివైటిస్కి ఇది చాలా చాలా ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. సో వైరల్ కంజంక్టివైటిస్ ఇలా ఏర్పడితే కనుక మనం దానికి కావాల్సినట్టుగా ట్రీట్మెంట్స్ మేజర్లీ వచ్చేసి ఏంటిది అంటే లూబ్రికెంట్స్ ఇస్తాము. అలాగే ఎక్కువ వాపు ఉండి సూడో మెంబ్రేన్, ఇందాక మనం చూసాం, ఆ సూడో మెంబ్రేన్ ఏర్పడితే కనుక స్టీరాయిడ్ డ్రాప్స్ అనేది పెట్టాల్సి వస్తుంది. కొంతమంది సివియర్ కేసెస్లో నల్లగుడ్డు కూడా ఎఫెక్ట్ అయితే కనుక ఆ నల్లగుడ్డు మీద చిన్న 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 మొటిమల్లాగా ఏర్పడతాయి అన్నమాట. దానివల్ల పేషెంట్కి వెలుతురు చూడలేకపోవడం, పేషెంట్కి విజన్ చూపు తగ్గిపోవడం లాంటివి కూడా జరుగుతాయి. సో అలాంటప్పుడు వారు స్కూల్కి కానీ కాలేజ్కి కానీ పనికి కానీ వెళ్ళకూడదు. అలాగే స్విమ్మింగ్కి కూడా వెళ్ళకూడదు, వేరొకరికి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనం అలర్జిక్ కంజంక్టివైటిస్ గురించి తెలుసుకుందామండి. ఈ అలర్జిక్ కంజంక్టివైటిస్ అనేది కంటికి మాత్రమే కాకుండా కొంతమందికి ముక్కుతో పాటు కళ్ళల్లో ఎలర్జీ ఉంటుంది. ఇలాంటి కండిషన్ని మనం రైనో కంజంక్టివైటిస్ అంటాం. అంటే ముక్కు ప్లస్ కన్ను కూడా ఎఫెక్ట్ అవుతోంది అనేది. ఓన్లీ కంట్లో మాత్రం ఎఫెక్ట్ అయ్యే కంజంక్టివైటిస్ సీజన్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి కొంత సీజన్లో వస్తుంది. ఏ సీజన్లో అయితే పుప్పొడి లేదా పాలెన్ వస్తుందో ఆ సీజన్లో వస్తుంది. దాన్ని మనం సీజనల్ అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాం. ఆ పర్టిక్యులర్ సీజన్లో వచ్చే కంజంక్టివైటిస్. నెక్స్ట్ వచ్చేసి వర్నల్ కెరటో కంజంక్టివైటిస్. దీంట్లో మామూలుగా చిన్న పిల్లల్లో చూస్తుంటాం, ఇది సమ్మర్లో వస్తుంది. మూడోది పెరీనియల్ కంజంక్టివైటిస్. దీంట్లో ఏంటంటే సంవత్సరం నిండుగా వాళ్ళకి కళ్ళలో ఎలర్జీ ఉంటానే ఉంటుంది. లేదా ఏటోపిక్ కంజంక్టివైటిస్ ఇంకొక రకం. దీంట్లో కొంతమందికి చర్మ వ్యాధులు ఉండి ఆ చర్మంలో ఎలర్జీ వల్ల కంట్లో కూడా ఎలర్జీ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇందులో కొన్ని రకాల గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ టైప్ వచ్చేసి వీటిలన్నిట్లో మోస్ట్ కామన్ ఫీచర్స్ ఏంటి, అన్ని రకాల కంజంక్టివైటిస్లో కూడా ఇవి మనకి కనిపిస్తాయి. కళ్ళల్లో నీళ్లు కారడం, ఎరుపు రావడం, ఇందులో పుసులు కట్టడం అంత ఎక్కువగా ఉండదు, కాకపోతే వచ్చే పుసి దారాల్లాగా వస్తుంది. సో కొంతమంది పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, నా కంట్లో పుసి వస్తుంది, అవి దారాల్లాగా వస్తున్నాయి అని. అది చాలా చాలా టిపికల్గా ఈ ఎలర్జిక్ కంజంక్టివైటిస్తోనే వస్తుంది. కాకుండా స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్లో మనం చూసినట్టయితే పాపిలే అని, ఇందాక మనం ఫాలికల్స్ అని చూసాం, అది వైరల్లో చూసాం. ఇప్పుడు ఇది పాపిలే లాగా కనిపిస్తాయి. పాపిలే అంటే అలాగే పైరెప్ప కింది వైపు మనం తిరగేసి చూస్తే కనుక చిన్న చిన్న మొటిమల్లాగా ఉంటాయి. ఈ మొటిమ మధ్యలో ఒక రక్త కణం ఉంటుంది. ఇలా పాపిలే పెరిగిపోతే కనుక వాటిని కాబుల్ స్టోన్ పాపిలే అంటాం. ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్. మెడిసిన్ సరిగ్గా లేక లేదా వాడిన మెడిసిన్ సరిగ్గా వాడక ఉన్నప్పుడు ఈ స్టేజ్కి వెళ్తారు. సో ఇంత పెద్దగా ఈ పాపిలే తయారైన తర్వాత పేషెంట్కి కంట్లో చాలా చాలా డిసబిలిటీ, చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, సో దీనికి మనం ఎలా ట్రీట్ చేస్తామనేది కాసేపట్లో చూద్దాం. వర్నల్ కెరటో కంజంక్టివైటిస్ గురించి మనం ఇందాక మాట్లాడుకుందాం. ఇది మామూలుగా పిల్లల్లో వచ్చే రకం. మామూలుగా మనం ఇది అబ్బాయిల్లో చూస్తాం చాలా శాతం. రెండు వైపులా, రెండు కళ్ళల్లో వస్తుంది అండ్ చాలా వరకు సమ్మర్స్లో వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది మందులు సరిగ్గా వాడకపోతే మళ్ళీ తిరిగి వచ్చే రకం. సో పేరెంట్స్కి మనం మందులు ఇచ్చేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా అదే తెలియజేయాలి. ఇది మందులు ఇచ్చేసాం కదా, వారం 10 రోజుల్లో తగ్గిపోయింది కదా, మీరు రాకుండా ఉండడం కాదు.
బాబుని లేదా పాపని కరెక్ట్గా మెడిసిన్స్ వాడి మేము చెప్పినప్పుడు తీసుకురావడం చాలా ముఖ్యమని తెలియజేయాలి. కంపల్సరీగా రావడం అనేది చాలా చాలా ముఖ్యం. సో వర్నల్ కెరటోకంజంక్టివైటిస్లో మనం కంట్లో 2 విధాల చేంజెస్ చూస్తాం. ఒకటి లింబస్, అంటే నల్లగుడ్డు చివర, నల్లగుడ్డు ఎక్కడైతే ముగిస్తుందో ఈ చివర ఈ సర్కిల్లో ఇలాంటి ఉబ్బెత్తు కణాలు కనిపిస్తాయి అన్నమాట. ఇవి కూడా పాపిలేలో ఒక రకమే. వీటిని మనం లింబల్ పాపిలే అంటాము. ఇంకొక రకం కూడా ఉంటుంది, దాన్ని పాల్పెబ్రల్ పాపిలే అంటాము. పై రెప్ప తిరగవేసి చూసినప్పుడు ఇలాంటి పాపిలే రెప్ప కింద మనకి చాలా కనబడతాయి. సో గ్రేప్స్ లాగా, గ్రేప్ లాంటి క్లస్టర్స్లో ఉంటాయి కలిసి కట్టుగా. ఇవి 2 రకాలు కూడా, కొంతమందికి లింబల్ అండ్ కొంతమందికి పాల్పెబ్రల్ కూడా కలిసి ఉంటాయి. దాన్ని మిక్స్డ్ టైప్ ఆఫ్ వీకేసీ, మిక్స్డ్ వెర్నల్ కెరటోకంజంక్టివైటిస్ అని అంటాం. సో సివియరిటీని బట్టి నంబర్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ఐ, అంటే కంటి లోపల ఎక్కువ భాగాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ వచ్చేసి ఏ రకమైన అలర్జిక్ కంజంక్టివైటిస్ అయినా సరే, అది సీజనల్ అయినా పెరీనియల్ అయినా ఏ రకమైనా సరే, ఏ దానికి ఎలర్జీ వస్తోంది, దేనికి ఎలర్జీ వస్తోంది అనేది చూసుకోవాలి. అసలు ఎలర్జన్ ఏంటి, కారణం ఏంటి అనేది చూసుకుని దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా టాపికల్ లూబ్రికెంట్స్, అంటే కంటి లోపల లూబ్రికెంట్స్ ఇవ్వడం కానీ, ఎలర్జీకి సంబంధించిన మందులు ఇవ్వడం కానీ చేస్తాం. అవసరమైతే కొంతమందికి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక షార్ట్ కోర్స్, కొద్ది రోజులకి స్టీరాయిడ్ డ్రాప్స్ ఇస్తాం అన్నమాట. అవసరమైతే మనం ఇందాక చూసినట్టు కాబుల్ స్టోన్ పాపిలే పెద్ద పెద్దగా అయినవైతే కంటి రెప్ప దగ్గర చిన్న స్టీరాయిడ్ ఇంజెక్షన్, లేదా ఆ పెద్దగా అయిన పాపిలేని సర్జరీ చేసి తీసేయడం లాంటివి కూడా సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీనివల్ల ఎలర్జీనే కదా, ఇంకేమైనా జరుగుతుందా కంట్లో అంటే జరుగుతుంది. కంట్లో ఎలర్జీ వరకు అది ఆగదు. కంట్లో పొడిబారడం అనేది చాలామంది ఎలర్జీ పేషెంట్స్కి అవుతానే ఉంటుంది. ఈ పొడిబారడం వల్ల వాళ్ళకి కంట్లో విజన్ క్వాలిటీ, చూపు క్వాలిటీ అనేది బాగోదు. అలాగే నల్లగుడ్డు పైన చిన్న చిన్న ఏరియాస్లో ఎపిథీలియం, అంటే నల్లగుడ్డు టాప్ లేయర్ లాస్ అవుతుంది. దాన్ని సూపర్ఫిషియల్ పంక్టెడ్ కెరటైటిస్ అంటారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ గ్రీన్ ఏరియాస్ అంతా నల్లగుడ్డు టాప్ లేయర్, ఆ టాప్ భాగం పోయిన చోట్ల అన్నమాట. అలాగే పోను ఇలాగే వాపు ఉంటా ఉంది అంటే లోపల షీల్డ్ అల్సర్ అనేది ఏర్పడుతుంది. షీల్డ్ అల్సర్లో నల్లగుడ్డు పైన ఒక తెల్ల మచ్చలాగా ఏర్పడుతుంది. పోను అది పర్మనెంట్ మచ్చలాగా ఏర్పడి అది చూపుని తగ్గిస్తుంది. కాకుండా కొంతమందికి కెరటోకోనస్ అనే వ్యాధి ఏర్పడుతుంది. రబ్ చేసే కొద్దీ, కన్ను నలిపే కొద్దీ నల్లగుడ్డు సన్నబడిపోయి దాని ఆకారం పర్మనెంట్గా మారిపోతూ ఉంటుంది. సో రబ్బింగ్ కంటిన్యూ అవుతూ ఉంటే నల్లగుడ్డు సన్నబడిపోతూ ఉంటుంది, దాని ఆకారం మారిపోయి చూపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎంతకీ అంటే తర్వాత జోడు ఇచ్చినా కూడా అది కరెక్ట్ అవ్వదు. సో ఈ కండిషన్ని మనం కెరటోకోనస్ అంటాం. ఇది చాలా సివియర్ కాంప్లికేషన్ ఎలర్జీ వల్ల వచ్చేది. కాకుండా మనం డిస్కస్ చేసాం కొన్ని సీరియస్ కేసెస్లో మనం స్టీరాయిడ్స్ కూడా ఇస్తామని. ఇలా కొంతమందికి స్టీరాయిడ్స్ ఇవ్వడం వల్ల తర్వాత వాళ్ళకి నీటి కాసులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మందులు తీసుకుని డాక్టర్ గారు చెప్పినట్టు రాకుండా వెళ్ళిపోవడంతో చాలా కాలం డాక్టర్ గారు చెప్పినది కాకుండా ఇష్టప్రకారంగా వాడటం వల్ల ఈ నీటి కాసులు అనేది కూడా ఏర్పడుతుంది. మనం దీన్ని ఇంట్లో ఏం చేయగలుగుతాం, ఇంట్లో దీన్ని మనం ఏమేం చేయగలుగుతాం, హోమ్ రెమెడీస్ ఏంటి? ఒకటి, కంట్లో మనం చెయ్యి పెట్టి నలపడం అనేది కంప్లీట్లీ ఆపేసేయాలి. ఐ రబ్బింగ్ అనేది కంప్లీట్లీ ఆపేసేయాలి. రెండోది, చల్ల నీళ్ళతో మొహం కడుక్కోవచ్చు, లేదా ఐస్ని గుడ్డలో కట్టేసి కాపుకోవచ్చు. కనీసం అది లేదంటే చల్ల నీళ్ళతో అన్న మొహం కడుక్కోవచ్చు. కంప్లీట్లీ రబ్బింగ్ అనేది ఆపేసేయాలి. నల్ల కళ్ళ జోడు వేసుకోవడం, కాంటాక్ట్ లెన్స్ వేసుకుంటే దాన్ని వేసుకోవడం ఆపేయడం లాంటివి హెల్ప్ చేస్తాయి. కారణం ఏంటి ఆ ఎలర్జీకి అని తెలుసుకొని డస్ట్ అయినా ఒకవేళ లైట్ అయినా కానీ దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. దాన్ని స్ప్రెడ్ అంటే మరొకరికి మన దగ్గర నుంచి ఇది వ్యాపించకుండా మనం ఏం చేయగలుగుతాం అంటే, మొట్టమొదటిది చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ఒక 20 సెకండ్ల పాటు చేతులను కడుక్కుంటంతో చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్ పక్క మనిషికి వెళ్ళడం అనేది కంప్లీట్లీ ఆగిపోతుంది. అలాగే జలుబు కానీ కళ్ళ కలక కానీ ఉన్నప్పుడు కళ్ళు, నోరు, ముక్కు ఇలాంటివి ఊరికినే ముట్టుకోకుండా ఉండడం ఇంపార్టెంట్. ముట్టుకున్నా కూడా చేతులు క్లీన్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. పాలెన్, కొంతమందికి పుప్పడితో ఇష్యూ వస్తుంది. సో అది ఎప్పుడు ఏ సీజన్లో వస్తుందని తెలుసుకుని ఆ సీజన్లో చెట్ల దగ్గర కానీ ఫ్లవర్స్ దగ్గర కానీ పూల దగ్గర కానీ వెళ్లకుండా ఉండడం బెటర్.
కొంతమంది ఐ కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు, ఐ రిలేటెడ్ కాస్మెటిక్స్. సో ఇలాంటి వారు ఎలర్జీ ఉన్నప్పుడు ఆ కాస్మెటిక్స్ వాడడం కానీ, పక్కవారి కాస్మెటిక్స్ వీరు వాడడం కానీ చేయకూడదు. స్విమ్మింగ్కి వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్, మనం మరొకరికి మన కళ్ళ కలకని స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి. ఇందాక మనం చూసాం బెడ్ లినెన్ అంటే పక్క పరుపులు కానీ, మన పక్క బట్టలు కానీ, మన హ్యాండ్ కర్చీస్ కానీ, ఫేస్ టవల్స్ కానీ ఇలాంటివన్నీ మరొకరికి వాడకుండా ఉండాలి. ఎవరిది వాళ్ళు క్లీన్గా వాష్ చేసుకోవాలి కళ్ళ ఉన్నప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం పలు రకాలుగా మన సైడ్లోంచి మనం మనొక మనిషికి అంటుకోకుండా ట్రై చేస్తే ఈ కళ్ళ అనే స్ప్రెడ్ని ఖచ్చితంగా అరికట్టగలుగుతాము. మనకి తెలుసు మనకన్ని సెన్స్ ఆర్గన్స్లో సర్వేంద్రియానాం నయనం ప్రధానం. సో మన కంటిని మనం కాపాడుకుందాం, మన డెసిషన్స్ మనం తీసుకుందాం. ఈ మొత్తం నేను మాట్లాడిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి అంటే, మొదలు కళ్ళ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కంటి డాక్టర్ని వెళ్ళి కలవాలి. మనం చాలా రకాల కళ్ళకలను చూసాం. ఇందులో ఏ రకం మీకుంది అనేది మీరు స్లిట్ ల్యాంప్ పరీక్ష లేకుండా తేల్చుకోలేరు. ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీ కళ్ళని చూయించుకోండి, మీ చూపుని కాపాడుకోండి. అలాగే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకమైన మందులు వాడాలి అని చెప్పారో, ఎప్పుడు రావాలి అని చెప్పారో దాన్ని ఖచ్చితంగా పాటించండి. కళ్ళకు వచ్చిందా భయపడేది ఏమీ లేదు. కానీ ఒకవేళ మీకు కంటి నొప్పి చాలా ఎక్కువగా అయిపోయినా, మీరు వెలుతురు చూడలేకపోయినా, చూపు తగ్గిపోయిన చిన్న పసిపిల్లల్లో వచ్చిన, కాంటాక్ట్ లెన్స్ వేసుకునే వారిలో ఇది వచ్చినా మనం కొంచెం దీన్ని సీరియస్గానే కన్సిడర్ చేయాలి. సో కంపల్సరీ కంటి డాక్టర్ని, కంటి నిపుణుల్ని కలవాలి. చివరిగా సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మీ కళ్ళని కాపాడుకోవడం మీ బాధ్యత. థ్యాంక్ యూ. డాక్టర్ ఎన్వి అన్నపూర్ణ గారు చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో కంజంక్టివిటీస్ కళ్ళ గురించి మాట్లాడారు. ఫేస్బుక్లో మాత్రం ఎవ్వరూ క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. ఈ కొన్నవాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ డౌట్స్ ఉంటే అడగండి దీని ఫేస్బుక్లో మాత్రం ఎవరు అడగలేదు. అందరూ బాగుంది అని పెట్టారు, కానీ ఎవరు ఏం లేదు అంటే అంతే. అందరికీ అర్థమయ్యేది. ఈ కొన్నవాళ్ళకైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చెప్పండి అడగండి. సో ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కళ్ళు మాత్రమే కాదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కళ్ళు అనేవి మనం కొంత రెస్ట్ టైము కావాలి, కొంత వాడే టైము కావాలి. కళ్ళు కూడా మనకి ఏ యంత్రం లాగానే, మనం కార్ని ఎప్పుడు ఆన్లోనే ఉంచితే కార్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, సిమిలర్గా అలాగే కంటికి రెస్ట్ లేకుండా మనం కంటిన్యూస్గా ఫోన్ చూసినా కానీ, కంటిన్యూస్గా ఏ పని చేసినా కానీ కళ్ళు ఖచ్చితంగా నష్టపోతాయి. సో కంటికి రెస్ట్ అనేది చాలా ముఖ్యం. కంటికి రెస్ట్ ఇవ్వడంతో మన మెదడుకి కూడా రెస్ట్ ఇస్తాం. మనందరికీ తెలుసు ఒక్క పూట మనకు నిద్ర లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం అనేది. సో డెఫినెట్లీ అవును. ఏజ్ పరంగా కాదండి. సో ఏజ్ పరంగా అనుకుంటే చిన్నపిల్లల్లో వాళ్ళ ఎదుగుదల అనేది ఇబ్బంది అవుతుందండి. అంటే వాళ్ళకి చిన్నపిల్లలకి ఏది నిజం, ఏది సోషల్ మీడియా, ఏది రియల్, ఏది నాట్ రియల్ అనేది అర్థం కాకుండా పెరుగుతారు. సోషల్ మీడియా కోసం అనే పెరుగుతారు. సో అది చాలా తర్వాత మన సిటిజన్స్కి చాలా ఇబ్బంది అవుతుందండి. మనం ఒక దేశంగా వెనకబడిపోతాం. పెద్దల్లో అంటారా, పెద్దల్లో డోపమిన్ రిలీజ్ అని మనందరికీ ఇప్పుడు తెలుసు. ఓకే, క్విక్ డోపమిన్ అంటే క్విక్ సాటిస్ఫాక్షన్. సోషల్ మీడియా చూస్తూ ఉంటే, స్క్రోల్ చేస్తూ ఉంటే మనకు అదొక క్విక్ సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది. సో దానికి మనం ఎడిక్ట్ అయిపోతూ ఉన్నాం. దానివల్ల మన మెదడు, మన కళ్ళు, అలాగే మన శరీరం చాలా నష్టపోతున్నాయి. మనకు అది ఇవాళ కనిపించకపోయినా తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్స్లో దీని కాంప్లికేషన్స్, దీని ఇంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయి. నేత్రం అనే కాదండి, మీ మైండ్ని కంట్రోల్ చేయడానికి చాలా థింగ్స్ ఉంటాయి. డెఫినెట్లీ సో బ్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది ఐ అండి.
కంటి నరం డైరెక్ట్గా మెదడుకి కనెక్టెడ్ ఉంటుంది. కంట్లోంచి ఉన్న ఇన్పుట్స్ బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి. సో కంటిన్యూస్గా మీరు సోషల్ మీడియా నాట్ రియల్ లాంటివి చూస్తూ ఉంటే కనుక అదే మీ బ్రెయిన్కి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోయి ఎస్పెషలీ ఎదిగే పిల్లల్లో దాని ఎఫెక్ట్స్ చాలా బ్యాడ్గా ఉంటాయండి. వాళ్ళు అదే చూస్తూ ఉంటారు. రియల్ వరల్డ్లో వాళ్ళకి ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఏమేమి ఎదుర్కోవాలి జీవితంలో, ఇలాంటివి నేర్చుకోరు. సో అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. డాక్టర్కి ధన్యవాదాలు. చాలా చక్కగా ప్రెజెంటేషన్ మేడం, ఎక్సలెంట్గా చెప్పారు. ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేశారు. చాలా బాగుంది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.